జై శ్రీమన్నారాయణ. అనాఘ్రాతావద్యం బహుగుణ పరిణాహి మనసోదుహానం సౌహార్ద్రం పరిచితమివాతాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 21వ పాశురం. నిన్న అమ్మను స్వామిని ఇద్దరిని కలిపి మేల్కొల్పారు మన గోదాదేవి, మన గోపికల బృందం అంతా కూడా. స్వామి మేల్కొనలేదు, కానీ అమ్మ మేల్కొందట. ఎందుకు? మొన్న నిష్ఠూరాలు ఆడారు కదా, తత్తువ మన్రు తగ వెన్రు అన్నారు. అమ్మ, ఇది నీ యొక్క స్వభావం కానే కాదు, నీవు ఉండవలసినటువంటి పద్ధతి కాదు. పరమాత్మని దర్శనం, మా దర్శనం కోసం పరమాత్మని రానివ్వడం లేదు, నీవు లేచి రావడం లేదు అని నిష్ఠూరాలు పలికినందుకో మరేమో అమ్మ మాత్రం మేల్కొందట. నిన్నటి ప్రార్థనకి వచ్చేసి స్వామి, నేను కూడా జీవకోటిలో ఒకదాన్ని అని. అమ్మ కూడా అండి, లక్ష్మీదేవి జీవకోటిలో ఒకటి, అంటే మన వైపే ఉంటుంది. పరమాత్మ ఒక్కడే సర్వస్వతంత్రుడు. నేను కూడా జీవకోటిలో ఉండేదానినే గనక నేను మీతో కలిసి వస్తా, అందరము కలిసి పరమాత్మని నిద్ర మేల్కొల్పుదాం, రండి రండి అంటూ అమ్మని మన గోపికల బృందం అందరితో కలిసి ఈరోజు వెళ్ళి పరమాత్మను మేల్కొల్పుతున్నారట. ఏమని చెప్పారు? ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అమ్మ యొక్క తత్వం ఏమిటి? అమ్మ గుణం ఏమిటి? పురుషకార స్వరూపిణి. అంటే ఏం చేస్తుంది? పురుషకార స్వరూపిణి అంటే చేసే పని ఏమి? ఈ జీవులకి పరమాత్మకి మధ్యవర్తిగా ఉంటుంది అన్నాం. అట్లా మధ్యవర్తిగా ఉండే అమ్మనే ఘటకురాలు అంటాము, పురుషకార స్వరూపిణి అంటాం. ఆ విధానాన్ని ఇక్కడ చూపించిందండి ఈరోజు కదా. నిన్నటి వరకు శయన మందిరంలో స్వామి చెంత ఉన్నటువంటి అమ్మ ఏం చేయొచ్చు? ఏ పిల్లలు అందరూ అరవకండి, కొద్దిసేపు స్వామి నిద్రిస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి అనొచ్చు కదా. మనమైతే ఏం చేస్తాం? మామూలుగా ఉన్నారు అండి మీ నాన్నగారు అని వస్తే, అయ్యో మా నాన్నగారు పడుకున్నారు, మావారు పడుకున్నారండి, కొద్దిసేపు అయిన తర్వాత రండి పంపిస్తాం. కానీ అమ్మ తత్వం ఏమి? ఈ జీవులందరినీ పరమాత్మ సన్నిధికి చేర్చవలసిందాన్ని నేను అని తెలుసుకొని ఈరోజు పాశురంలో ఏ విషయాలు తెలియజేస్తున్నారో చూద్దాం. ఏ తక్కళంగళ్ ఎదిరి బొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ சொரியல் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்று சுடரே துயிலெழாய் மாத்தா அருணக்கு வலிதொலைந்து உன் வாஷர்கண் ஆத்தாது வந்துன் அடுபொடியுமா போலே போத்தியாம் வந்தோம் పుగిలిందేలోరెంబావాయ్. ఏత కళంగళ్ అంటున్నారండి. పాల కోసమని గోశాలకు వెళ్ళి, గోవుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? పాలు పితకాలి కదా. పాలు పిండడానికని గోశాలకు వెళ్ళి కుండలను పొదుగు కింద ఉంచాలి మొట్టమొదటి. అలా ఉంచడం ఆలస్యమట, పాలను అవిశ్రాంతంగా ఇస్తున్నాయట గోవులు. ఎందువలన? మనం చెప్పుకున్నాం, కృష్ణ పరమాత్మ రేపల్లెకి వచ్చిన తర్వాత గో సంపద అధికమైంది. ఎలా అంటే కృష్ణుడు అన్ని గోవుల దగ్గరకు వచ్చి వాటిని నిమురుతూ ఉంటే ఆ స్పర్శకి అవి చాలా బలిష్టంగా అయ్యాయట. పరమాత్మ యొక్క వేణు గానం వింటూ తిరుగుతున్నాయి కనుక ఆనందంతో కూడా ఇంకా అవి అవిచ్ఛిన్నంగా పాలను ఇస్తూ ఉన్నాయట. కుండ పెట్టడం ఆలస్యమట. పొదుగు కింద నుంచి కడవలు చెరచరా నిండిపోతున్నాయి, పొంగి పొరలుతూ ఉన్నాయట. ఏత కళంగళ్ ఎదిరి బొంగి మీదళిప్ప మాతాదే పాల్ சொரியம் వள்ளల్ పెரும் పశుக்கள் ఆత్త పడైత్తాన్ మగనే அறிவுరాయ్ అంటున్నారు. అంటే పొదుగు కింద నుంచి ఉంచిన కడవలు నిండి పొంగి పొరలిపోయి పాలు స్రవిస్తూ ఉన్నటువంటి అట్లాంటి పాలను ఇచ్చేటటువంటి గోవులు అసంఖ్యాకం ఉన్నాయట. ఎవరి దగ్గర? నందగోపుడి దగ్గర. అటువంటి గోసంపద. ఎటువంటి గోసంపద? పాలు పిండితే 1 లీటరో 2 లీటర్లో ఇచ్చి ఊరుకోవడం కాదటండి. ప్రతి గోవు కూడా గోవు కింద కుండ పెట్టడమే ఆలస్యమట. అయ్యో నిండిపోయింది, మరొక కుండ తెండి. ఆ కుండ తీసుకొని వచ్చి పెట్టే లోపల ఈ కుండ నిండిపోతుందట. అంటే ఎంత సంపద చూడండి. అటువంటి గోవుల యొక్క మందలు అనేకము కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారా అని సంబోధిస్తున్నారు. ఎవరిని సంబోధన ఇది? కృష్ణ పరమాత్మని. నందగోపుని కుమారా, నీవు మేలుకొనుము, అరివురాయ్ మేలుకొనుము అంటున్నారు. స్వామి ఊత్తముడయాయ్ అంటున్నారు.
నిండా ఎంతవరకు గోవులే మనకి నందగోపుడిని ఎన్నిసార్లు మన ఇంతకు ముందు పాశురములో ఏం చెప్పారు? నందగోపుడిని దానము చేసేటటువంటి గుణము కలిగిన వాడు అని చెప్పారు. ఏమేం దానం చేసుకున్నారని చెప్పారు? అంబరమే, తన్నీరే, షోరే, అరుం చెయ్యం. ఇవన్నీ గుర్తుండాలనే ప్రశ్నలు అడగడం ఎంతవరకు గుర్తున్నాయో మనది మనం తెలుసుకోవడానికే. అంబరమే తన్నీరే అనే పాశురంలో 3 విషయాలను చాలా చక్కగా దానం చేసేవాడని చెప్పారు. అవి ఏమిటి? అంబరం వస్త్రములు, తన్నీర్ జలం, షోరే అన్నము వస్త్రము. ఏం చెప్పారు మనకు తెలుసా? రోటీ కపడా ఔర్ మకాన్ అన్నారు. కానీ జలము లేకుండా అసలు ఉండలేమటండి. అన్నము ఆహారం లేకుండా వారం రోజులైనా ఉండొచ్చట. కానీ నీరు త్రాగకుండా, నీరు స్వీకరించకుండా 2 గంటలు కూడా ఉండలేము. అందుకని నీరు చాలా మనకు అమృతము వంటిదే నీరు. దేవతలకు అమృతం ఎలాగో మనకు నీరు అలాగే కదా. అందుకని నీటిని లేదు అనకుండా దానం చేసేవాడు, అన్నమును లేదు అనకుండా దానం చేసేవాడు. ఇంకా అయిపోయిందండి, అయ్యో వండిన అన్నం అయిపోయిందండి, మళ్ళీ బియ్యం పెట్టి అట్లాంటిదే లేదట. వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టు అన్నదానం చేస్తున్నాడు. అన్నదానం మహాదానం అండి. వస్త్రములు కూడా అంతే అండి. వస్త్రము లేదు అనకుండా దానం చేయడమే అట. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదట. అంత సంపద కలిగినటువంటి వాడు దానం చేయడంలోనే మొట్టమొదటి వాడు అని మనకు అంబరమే తన్నీరేలో చెప్తారు. అటువంటి దానాన్ని ఇచ్చేటటువంటి మహా గొప్పనైనటువంటి గుణము కలిగిన నందగోపుని కుమారుడు అన్నారు. మరి ఈ పాశురంలో ఏం చెప్తున్నారు? గో సంపద అధికముగా కలిగినటువంటి నందగోపుని కుమారుడా. గో సంపద అధికంగా ఉందని ఎట్లా తెలుస్తుంది? అవి పాలిస్తే కదా తెలుస్తుంది. అసలే పాలు ఇవ్వని ఒట్టిపోయిన ఆవులు అంటారు. అవి ఉండి లాభమేమి? అలా కాదు, కుండలు పెట్టడమే ఆలస్యం. అసలు ఎన్ని కుండలు నిండుతున్నాయో వాళ్ళకే లెక్కలేదు. అటువంటి గో సంపద కలిగినటువంటి నందగోపుని యొక్క కుమార మేలుకోవయ్యా అని మేలుకొతున్నారు. ఉత్తముడయాయ్, దృఢమైనటువంటి దారిఢ్యము కలిగినటువంటి ప్రమాణము కలిగినటువంటి వాడా అంటున్నారు. అంటే పరమాత్మ, కృష్ణ పరమాత్మను శ్రీమన్నారాయణుడు ఆయన ఎక్కడి వాడు? పరమపదంలో ఉన్నటువంటి వాడు. ఎలాంటి వాడు? ఆయన గొప్పతనాన్ని ఎవరు చెప్పారు? పరమాత్మ గొప్పతనాన్ని ఎవరు చెప్పారు? వేదం చెప్పిందండి. వేద ప్రమాణము చేతనే నిర్ణయించబడినటువంటి గొప్పనైనటువంటి వాడా మేల్కొనుము అన్నారు. పెరియాయ్, గొప్ప మహత్యము గలవాడ. మామూలు వాడు కాదు కదండి. కృష్ణ పరమాత్మ గుర్తించి పిలుస్తున్నారు. చాలా గొప్పవాడ. ఉలగిల్ తోత్తమాయ్ నింద్ర సుడరే తుయిలెజాయ్, వజ్ర జ్యోతి స్వరూపుడా అంటున్నారు. పరమాత్మ చాలా జ్యోతి స్వరూపం కలిగినటువంటి వాడా మేల్కొనుము అన్నారు. అంతేకాదు, మా అత్తారు నక్కు వలితొల ఇందు వాషర్కడ్ ఆతాదు వందున్నడు పొడియమా పోలే పోతియాం వందోం. శత్రువులు నీ యొక్క శత్రువుల దగ్గరికి వస్తారట. బలానికి లొంగిపోయి వాళ్ళ వాకిట్లోనే ఉంటారట అండి. శత్రువులు ఏం చేస్తారు? ఓడిపోయిన తర్వాత అమ్మో చాలా బలవంతుడు అని ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా నీ వాకిట్లోనే అలా నిలిచి ఉంటారు. నీ వాకిటికి ఆగలేకుండా వచ్చి నీ పాదములను స్తుతిస్తూ ఉంటారు. అంతే కదా. ఓడిపోయిన శత్రువులు ఏం చేస్తారు? గెలిచినటువంటి వాడిని స్తుతించాలి. స్తుతిస్తూ వచ్చి ఉన్నట్లే మేము కూడా ఆగలేక నీ పాదములకు మంగళాశాసనములు పాడుటకు వచ్చాము. పోతియాం వందోం అంటే, పోతి అంటే అర్థమేమి? పోతి అంటేనే మంగళాశాసనం. పోతియాం వందోం అంటే నీకు నీ పాదములకు మంగళాశాసనములు పాడుటకే మేము వచ్చాం. నీ దగ్గరికి నీ శత్రువులు ఎట్లాగైతే ఓడిపోయి వచ్చి నీ దగ్గర ఎలాగైతే శరణు అంటూ ఉంటారో అదేవిధంగా మేము కూడా నీ దగ్గర చేరి ఉన్నాము అని ఈ విషయాన్ని ఇవాళ చెబుతూ మేల్కొనమంటున్నారు. ఎవరు వచ్చి ఉన్నారు అలాగా? మేము ఎలాంటి వాళ్ళమో చెప్తున్నారండి. ఎట్లాంటి వాళ్ళట? ఆనాడు హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఏం చేశాడు? రావణాసురుడు ఉన్నాడు. ఏం చేశాడు? గొప్పవాళ్ళు వాళ్ళు భగవంతుని యందు విముఖంగా ఉన్నారు. అటువంటి వాళ్ళమే మేము కూడా. వారు చేసిన దోషాలే మేము చేశాము. ఏం చేశారు వాళ్ళు? భాగవత హింస, భగవద్వేషం వాళ్ళు చేసిన పనులండి. భాగవత హింస చేశారు. భాగవతులు అంటే ఎవరు అసలు? భగవంతుని యొక్క భక్తులు. ఎవరు? హిరణ్యకశిపుడు భాగవతుని హింస చేశాడట. ఎవరిని హింసించాడు? ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడు భగవద్భక్తుడు, హింసించాడు. మరి రావణాసురుడు ఏం చేశాడు? భగవంతుడిని
ద్వేషించాడు. అంటే రామచంద్రుడితోటే యుద్ధానికి సిద్ధపడ్డాడండి. సీతమ్మ తల్లిని పరమాత్మ నుండి దూరం చేసినటువంటి దుర్మార్గుడు అండి. అందుకనే దుష్ట రావణ అంటారు. అందుకని మేము కూడా అంతే. నేను నాది ఏమిటిది? అహంకారము, మమకారం. నేను అంటే అహంకారం. అందుకంటే అహం అంటేనే అందులో కారం కూడా కలిసి వస్తుందేమో అని అహం అనే పదాన్ని కూడా చెప్పరటండి. ఎక్కువగా దాసహ అనుకోవాలట. అందుకని ఇన్ని నామాలు చెప్తారు కదా. మనకు పంచ సంస్కారాలు చేసినప్పుడు మనం చేసినటువంటి విషయాలు ఉన్నాయా? ఎందుకోసం చెప్పారు దాసనామము అంటే మనకు అహంకారం పెరగకుండా ఉండడానికి. ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో అప్పుడే నేను ఇది నేనే చేశాను, అది నాది, ఇది నాది అంటాం. ఇవి రెండే పదాలు అటు వదిలేయాలి. అప్పుడు మనం ఈ హిరణ్యకశ్యపులం కాము, రావణాసురుడం అంతకంటే కాము అనే విషయాన్ని వీళ్ళు గుర్తు చేసి, మేము అట్లాంటి రాక్షసులమే, నాది నేను చేస్తున్నాను అనుకుంటే ఉన్నాము తండ్రి. కానీ నీవు రామచంద్రుడికి ఒక అవకాశాన్ని ఇచ్చావు, గచ్చా అని వెళ్ళు, నువ్వు నీ రథం అంతా, నీ బాణం అంతా కింద పడిపోయింది, కిరీటం పడిపోయింది, ఆయుధాలు నీ దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు వెళ్ళి రేపు రా అని పంపించావు. కానీ మేము అట్లాంటి వాళ్ళం కూడా, అంటే దోషాన్ని తెలియజేసుకుంటున్నారు. మేము ఇంకా తక్కువ వాళ్ళం, ఏం దోషం చేయలేవు, వీళ్ళు చేశారా? పరమాత్మనే నామాన్య సంకీర్తన చేస్తూ వచ్చారు కదా. కానీ దోషము చేసినట్టుగానే భావన చేసి చెప్తూ ఉన్నారు. ఇది దాసత్వ లక్షణం. నీ బలానికి లొంగి మా ప్రయత్నం అంతా మానేసుకొని మేము అహంకారగ్రస్తులమై ఉంటున్నాము, అటువంటి మమ్మల్ని నీవు కాపాడవలసింది అన్నారు. నీ నామస్మరణ తప్ప మాకు ఇంకొకటి తెలియదు అంటున్నారు. అంతేనండి. మొదటి నుంచి అమ్మ గోదమ్మ తల్లి ఏం చెప్పింది? మొట్టమొదలే నారాయణనే నమకే, నారాయణ నామాన్ని పలకండి. నారాయణ అనడం కష్టమైపోయింది. రామ, కృష్ణ, గోవింద, మాధవ ఇవన్నీ పలకండి, వాటన్నిటికీ నారాయణుడే. ఇవన్నీ నామాలు పలికినా నారాయణుని స్మరించినట్లే అని చెప్పారు. నామస్మరణతోటి ఏమండి మనకు ఎందుకండి నామస్మరణ చేయాలంటే దాని గురించి చెప్పుకోవాలండి ఒకసారి. ఏమిటంటే యమధర్మరాజు ఉన్నాడు మనకు. ఏం చేస్తాడు? ఆయన డ్యూటీ ఆయనకు ఉంది కదా. ఎవరికి కాల సంపూర్ణమైపోతుందో వాళ్ళను ఆయన వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర కూడా సేవకులు ఉంటారట. వాళ్ళని పిలిచి నాయన మీరు ఒక మాట వినండి. ఏమిటండి చెప్పండి. ఎవరెవరికైతే అంతే కదా, లిఖితం అంతా వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ సమయం సమాప్తం అయిపోయిందని వచ్చి ఉంటారు, పట్టుకుపోతారు కదా, వాళ్ళ పని అది, చేతిలో పాశం పట్టుకొని. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు చెప్తారండి. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? విష్ణు భక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. ఏమండి మరి వాళ్ళు విష్ణు భక్తులని ఎట్లా తెలుస్తుందండి? అంటే వాళ్ళ భుజాల పైన శంకు చక్రాలు ఉంటాయి, వాళ్ళ లలాటం పైన ఊర్ధ్వపుండ్రములు ఉంటాయి, మెడలోనేమో తులసిమాల కానీ తామర పూసల యొక్క మాల కానీ ఉంటుంది. తే వైష్ణవాహ అని చెప్తారు. అందుకని ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాలాహ, ఏ బాహుమూల పరిచిన్నిత శంఖచక్రాహ, ఏవాలలాట ఫలకే లసదూర్ధ్వపుండ్రాహ తే వైష్ణవాహ. ఇది గుర్తుంచుకో. ఈ మూడు ముందు, తర్వాత దాసనామం ఉంటుంది, వాళ్ళు చేసే యాగం చేస్తారు. ఇవి 5 కలిస్తేనే పంచ సంస్కారం మనకు ఆచార్యులు అందజేస్తారు. అయితే అందుకనే ఎప్పుడు తిలకధారణ ఉండాలి. ఎప్పుడు మనకు సమయం మనకు అంతిమ సమయం అనేది తెలుస్తుందా? తెలియదు కదా. అందుకనే ఎప్పుడు ఊర్ధ్వపుండ్రములు అంటే మన తిలకధారణ ఊర్ధ్వం వైపు ఉండాలట. రౌండ్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ సంసార చక్రంలో తిరగడమే. అటువంటి స్థితి వద్దు అనే కదా మనం ఎప్పటికీ ఎటు వెళ్ళాలని చూడాలి. ఒక జ్యోతి ఉందండి, ఒక దీపం ఉంది, ఎలా వెలుగుతుంది? గుండ్రంగా వెలగదు, ఊర్ధ్వముఖంగా వెలుగుతుంది. అలా ఉండాలి. మనము ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఊర్ధ్వం, ఉన్నత స్థానానికి చేరుకోవడానికి గుర్తుగా ఉండేటటువంటిదే ఊర్ధ్వపుండ్రము అని. అలాంటి తిరునామాన్ని దర్శించండి. శంఖచక్రములు ఉంటాయి వాళ్ళ భుజాల మీద, అందుకనే సమాశ్రయణములు స్వీకరించండి అన్నారు. రేపు 7వ తారీఖు నాడు మళ్ళీ ఉన్నాయి సమాశ్రయణాలు. మన చిన్నజీయ స్వామి గారు కృప చేస్తున్నారు శంషాబాద్లో. అటువంటి స్థితిని ఉన్నటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది? అమ్మ వద్దు అన్నాడు యమధర్మరాజు. నువ్వు చేయవలసిన పని ఇది అని చెప్పి మాకు శ్రీమన్నారాయణ ఏం చెప్పాడంటే వైష్ణవులను మాత్రం వదిలేయమన్నాడు. భగవన్ నామాన్ని స్మరణ చేసే వాళ్ళని వదిలివేయమన్నాడు. అదొక్కటి నాకు మినహాయింపు ఇచ్చారు కనుక నువ్వు చేయకూడదు కదా. అదే విషయాన్ని చెప్తారండి.
మన భక్త రామదాసు గారు కూడా పరమదయానిధే పతిత పావన నామహరేయటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తూ మీరటకు చేరకుడు అంటూ యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి చెప్తాడు. అందుకని ఎక్కడైతే భగవన్నామ స్మరణ భజనలు జరుగుతుంటాయో అటువంటి భక్త బృందం దగ్గరికి మీరు అటువంటి భక్త బృందం యొక్క పాదధూళిని నేనే నా శిరస్సు మీద దాలుస్తా. ఎవరు? యముడు యమధర్మరాజు వాళ్ళ దూతలకు చెప్పిన విషయం. వాళ్ళ యొక్క పాదధూళి నేనే శిరస్సును దాలుస్తాను, మీరు అట్లాంటి వాళ్ళని తీసుకురాకూడదు, అందుకనే భజనలు చేయండి అని. భజనలు చేస్తే భగవంతుడు వస్తాడు. భగవంతుడు వచ్చినా రాకు యమధర్మరాజు రాడు కదా, వస్తాడు కదా భజనలు చేస్తే. అందుకనే శ్రీమద్ రామాయణాన్ని చెప్తున్నారు. అయితే అప్పుడు రాక్షసులు కూడా ఉన్నారు. ఒక రాక్షసుడు ఉన్నాడట, వాడి పేరు వాడు ఏం రామాయణమా చీచి నేను వినను అన్నాడు. వాడు అప్పుడు మహారాజు. ఆయన ఏం చేశాడు, ఇద్దరు సేవకులను పెట్టుకున్నాడు. అక్కడెక్కడో రామాయణ కాలక్షేపం జరుగుతున్నది అంటే చెప్పడానికి ఇద్దరు సేవకులను పెట్టుకున్నాడు. ఆ పలానా కోవెల్లో అని రామాయణం చెప్పబడుతుందట, రేపటి నుంచట కాలక్షేపం. రామాయణమా తీసుకురండి, గంటలు వాయించండి, కానీ నేను అది వినను. నా చెవిలో రామాయణం నుండి ఒక్క వాక్యము కూడా, ఒక మాట, ఒక అక్షరం కూడా పడకూడదు. తరింపజేసేది కదండి రామాయణం. ఒక్క వాక్యం పడితే చాలట, ఒక పదం. అయితే అది నా చెవిలో పడకూడదు. ఇక్కడ ఈ చెవి దగ్గర ఒక సేవకుడు నిల్చొని ఉండాలి, గంట వాయించు. ఈ చెవి దగ్గర ఒకడు వాడు, అందుకనే ఘంటాకర్ణుడు అన్నాడు. గంటలు వాయించుకున్న గంటల శబ్దం విన్నాడు, కానీ రామాయణం వినలేదట. అయితే అట్లాంటి వాడికి కూడా మోక్షం లభించిందటండి. ఎలా లభిస్తుందండి? గంటల శబ్దమే విన్నాడు కదా. ఎప్పుడు రామాయణ కాలక్షేపమా, వద్దు గంటలు తండి, రామాయణం అయ్యా రాజుగారు అక్కడ రామాయణం రామాయణమా గంటలు తండి. రామాయణము అన్నందుకే వాడికి మోక్షం లభించిందట. జనవర మీ కథాళి వినసైపగా కర్ణములందు ఘంటికా నినద వినోదముల్ సల్పు నీచునకున్ వరమిచ్చినావు. నిన్ననయము నమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగుదో సనందననుత మా కొసంగుమయ దాశరథి అంటాడు భక్త రామదాసు. నీవు అట్లాంటి దుర్మార్గుడు రామాయణము వినను అంటున్నాడు. రామాయణం వినను అన్నవాడికే మోక్షం లభించిందే. మరి మేము నిరంతరము జరిగేటటువంటి కాలక్షేపాలన్నిటికీ కూడా ఆబ్సెంట్ కాకుండా వస్తున్నామే మన కోవెల్లో. అట్లాంటి మహానుభావులకు ఏ గతిని ఇస్తావో ఆ గతిని మాకందరికీ కృప చేయన్నాడు అండి. ఇది నామస్మరణ వల్ల కలిగేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితి. అందుకని మన గోపికలు గోదమ్మ కూడా మొట్టమొదటి నుండి ఏం చెప్పారు, నామం పలవం నవింద్, నామాన్ని పలకండి, తర్వాత మననము చేయండి, మనసులో ధ్యానించండి. ఎవరి నామము? పరమాత్మ యొక్క నామం. అనేక నామాలలో నీకు సులభమైన నామాన్ని తీసుకో. రామ అనొచ్చు, కృష్ణ అనొచ్చు, గోవింద అనొచ్చు. ఒక విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. అవి కాకుండా అనేకమైనటువంటివి ఉన్నాయి. తీసుకొని స్మరించు. వాటన్నిట్లలోకి ఉత్తమమైన నామాలు ఉన్నాయి. అవేమిటి? చాలా సులభంగా తరించగలిగేటటువంటి నామం ఉందంటున్నా రామ. ఇంకా హరినామం. హరి అను 2 అక్షరములు, హరించును పాతకములను అంబుజనాభ హరిని నామ మహత్యము. హరిహరి హరిహరి అని పొగడంగ వశమే హరిశ్రీకృష్ణ అంటారు. మన హరి అష్టకంలో చెప్తారు. హరి అష్టకము కూడా ప్రతినిత్యం పఠించాలని మనం అనుసంధానం చేయాలి. హరిర్ హరతి పాపాని. ఎందుకండి హరి అనాలి అంటే, హరిర్ హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్ ఏవహి పావకః. ఒక నిప్పు కణము మీద దూది పింజను వేస్తే ఎలాగైతే భస్మమైపోతుంది, ఆ దూదికి ఉన్నటువంటి మసి కూడా ఏం కనిపించదు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి, మన వెంట వస్తున్నటువంటి పాప రాశి తొలగిపోవడానికి సులభమైన 2 అక్షరములు కలిగిన నామమే హరినామము అని దాన్ని స్మరించమన్నారు. ఈ విధంగా గోపికలందరూ ఈనాడు కృష్ణ పరమాత్మను, అమ్మ కూడా గోపికల దగ్గరికి ఇచ్చేసి అమ్మతో కలిసి ఇవాళ నప్పిన పిరాట్టి నీలాదేవితో కలిసి కృష్ణ పరమాత్మను మేల్కొల్పారు మన వాళ్ళందరూ. తర్వాత ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకొని అందరము కలిపి చెప్పుదాం. ஏத்த களங்கள் எதிர் பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சூரியம் வள்ளல் பெரும் பசுக்கள்
ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்று சுடரே துயிலெழாய் மாத்தாது வந்து வழிதொழியுந்து உன் வாசர்கள் ஆத்தாது வந்து நடுப்படியுமா போலே போத்தியாம் வந்தோம் பூலிந்தேலோரெம்பாவாய் நீலா తుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ.